ఇరాన్ లో జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం భారతదేశం మీద కూడా తీవ్రంగా ఉందనే చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు ఎల్పిజి సిలిండర్ల వరకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ సంక్షోభం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వరకు కూడా వచ్చింది. సో వాహనదారులు కూడా ఇక్కట్లు పడుతున్నటువంటి సందర్భం. ఎక్కడ అధికారులు అయితే ప్యానిక్ కావద్దు, కావాల్సినంత చమురు నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి అధికారులు ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా సామాన్య ప్రజలైతే భయాందోళనకు గురైనటువంటి సందర్భం అయితే చూడొచ్చు మనం. సో హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి మొదలైనటువంటి ఈ పెట్రోల్ బంకులు మూతపడడం ఇవాళ ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా తాకినట్టే తెలుస్తుంది. మనం సిద్దిపేట పట్టణంలో ఇందాక అక్కడ పక్కన చూస్తే అక్కడ పెట్రోల్ బంకు ఆల్రెడీ మూతపడిపోయింది. మిగతా పెట్రోల్ బంకులలో జనాలంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎక్కడ మాకు డీజిల్ దొరకదో పెట్రోల్ దొరకదో అనే భయాందోళనతోటి వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వైపే ప్రయాణిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న మొన్న వరకు కేవలం గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్ అట్లాగే డొమెస్టిక్ సిలిండర్ దొరకడానికి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడేమో పెట్రోల్ డీజిల్ కూడా కష్టాలు మొదలైనట్టుగానే కనబడుతుంది. మొత్తంగా ఇది ఒక తీవ్రమైన సంక్షోభం లాగా పరిణమించబోతోందా, మరి కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ కూడా రాబోతున్నాయని చెప్పేసి మోడీ గారు హెచ్చరించిన నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాహనదారులందరూ కూడా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. సో జనరల్ గా జరిగేటటువంటి బ్లాక్ దందా, సో అటు కమర్షియల్ సిలిండర్లు, డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో కూడా మొన్న వరకు బ్లాక్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి డీజిల్ పెట్రోల్ విషయంలో కూడా పలుకుబడి ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కావాల్సినంత తీసుకెళ్తుండగా సామాన్యులు అయితే వాళ్ళ నిత్యావసరాల కోసం, నిత్యం ప్రయాణించే బండ్ల కోసం వాడుకునేటువంటి బండ్లలో పెట్రోల్ డీజిల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో చూడొచ్చు మనం ఇక్కడ ఆ పెట్రోల్ బంక్ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా భయాందోళన అయితే మొదలైంది వాళ్ళందరిలో. మరి ఈ సంక్షోభం ఎన్ని రోజులు ఉంటుంది? ఒక బైక్ లో ఫుల్ ట్యాంక్ చేపించినా కూడా మరి నెలంతా వచ్చే పరిస్థితి అయితే ఉండదు. మరి ఆ తర్వాత యుద్ధం ఇట్లాగే కొనసాగితే, ఈ సంక్షోభం ఇట్లాగే కొనసాగితే ప్రతి సామాన్య ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రయాణికులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే డీజిల్ దొరకనే భయంతో వచ్చారు సార్, ఎట్లా పెట్రోల్? వాస్తవానికి ఇది భయంతో వచ్చాము. దీనివల్ల ఇరాన్ అమెరికా జయంగా మనకు సామాన్య ప్రజలే చాలా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ ఇక్కడ రెగ్యులర్ గా వచ్చిరా లేకపోతే రెగ్యులర్ గా వస్తుంటారు? అంటే ఏంది ఇప్పుడు భయంతో వచ్చిన ఈ రోజు? ఈ భయంతోనే సరిపోదు, ఎక్కువ తీసుకుందామనే ప్రయత్నంలో ఉన్నారా? ఏమనిపిస్తుంది మరి ఇట్లే కొనసాగితే ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది? ఫుల్ ట్యాంక్ చేసినా కూడా తక్కువ. ఎందుకంటే ఇది కావాలని చేస్తుర్రో ఎట్లా చేస్తుర్రో తెలియదు, కావాలని చేస్తుర్రో అనిపిస్తుంది. సో యుద్ధం ఇట్లే కొనసాగితే మరి ఏంది పరిస్థితి? ఇది ఫుల్ ట్యాంక్ కొట్టించిన 4 రోజులు రాదు, మీకు రాదు, సరిపోదు. అందువల్ల అని చెప్పేసి మొత్తం డైరెక్ట్ ఈ పంపులే పనిచేస్తే ఏం బాధ ఉండదు. ప్రజలు నాకం చేస్తుండే తప్ప వేరేదేం. ప్రభుత్వాలు అన్ని చెప్తున్నాయి కావాల్సినంత స్టాక్ ఉంది, చమురు నిల్వలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఒక వైపు. కానీ ప్రజలు మాత్రమే ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమందంటే వాళ్ళు ప్రజలకు కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది, ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్ గా. అసలు మరి ఇక్కడ ఉన్న లైన్ లో ఉన్న వాళ్ళకి అందరికైనా సరిపోతుందా లేదా అనేది అయితే మనం 3 days అయిపోతుంది. 3 days దాకా సరిపోతుంది. భయపడుతున్నారు ఇక్కడ వాళ్ళందరూ భయంతో ఊరుకొస్తున్నారా? పనిచేసే వాళ్ళ సిబ్బందిని ఇట్లా మేమే పడితే మేము చేయలేం పని. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. సీరియల్ గా మీరు రండి, సీరియల్ గా మీరు రండి. సరిపోయేంత స్టాక్ ఉందా మీ బంకులో? మరి ఇప్పుడు వచ్చింది కాలేజ్, చూడండి ఇప్పుడు వచ్చింది కాలేజ్. మీరు మమ్మల్ని అనుకరించండి, సహకరించండి, మాతోటి మమేకంగా అండి. అనవసరంగా బూతులు వెనకకెళ్ళి తిట్టడము అవి ఇట్లాంటి పనులు చేయకండి. మేము హర్ట్ అవుతాం. మేము పనిచేసినంత మాత్రాన మేము సిబ్బందినే కాదు, మాకు వ్యక్తిత్వం, మానవత్వం ఉంది. ఏ లంజోడుక అంటే పడేంత మాకు లేదు. అట్లాంటి బూతులు వాడకండి, మమ్మల్ని హర్ట్ చేయకండి. మొత్తానికి అయితే బంకు నిర్వాహకులు ఇక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ అయితే సరిపడంత నిల్వలు ఉన్నాయి మా బంకులో. అయినప్పటికీ కూడా ప్రజలే భయాందోళనకు గురై ప్యానిక్ అయ్యి మాత్రమే వాళ్ళందరూ ఇక్కడికి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో దయచేసి అందరూ సమన్వయం పాటించి ఒక్కొక్కరిగా వస్తే అందరికి సరిపోయేంత పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఉందని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బంకు నిర్వాహకులు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది? అంటే మీ దగ్గర సరిపడంత స్టాక్ ఉందా లేదా ఎట్లా? పరిస్థితులు అయితే అంత మంచిగానే ఉన్నాయి. మా దగ్గర ఒక 2 గంటలు డ్రైవ్ ఉండేసరికి ఇంత రష్ తయారైపోయింది. అందరు బయట పుకారు ఏంటంటే బంకులలో పెట్రోల్ దొరకదా, వస్తుందో వస్తలేదో నింపి పెట్టుకుందామనే ఉద్దేశంతో ఇదంతా హడావుడి అవుతుంది. కాబట్టి
పబ్లిక్ ఎలాంటి ఇది లేదు. అంటే సప్లై చైన్ లో మీకు ఎలాంటి ఇబ్బంది వస్తుంది? సప్లై ఇబ్బంది ఏం లేదు, సప్లై బరాబర్ ఉన్నది. సప్లై గురించి మనము ఆగపడవలసిన అవసరం లేదు. సో డిమాండ్ దగ్గర సప్లై చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సరే మీకు 2-3 రోజులు జనరల్ గా 2-3 రోజులు వచ్చే స్టాక్ ఇప్పుడు 1 రోజు 2 రోజులు అయిపోయే పరిస్థితి ఉంది కదా. ఈ బయట బంకులను బట్టి మా పరిస్థితి ఉంటుంది. బయట బంకులలో అది బరాబర్ ఉన్నాయి అనుకో, మా దగ్గర బరాబర్ నడుస్తుంది. అక్కడ అయిపోయేసరికి మా మీద పడి మేము కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ అంటే ఎంత అవసరం పడుతుంది అంత సప్లై చేసుకునే పరిస్థితిలో మీ బంక్ ఉందా? ఇప్పుడు ఈ నైట్ వరకు అయిపోయింది అనుకో, మీ దగ్గర మిగతా బంకులు బంద్ ఉంటే మీరు తెప్పించుకునే పరిస్థితిలో ఉన్నారా? రేపటి వరకు మళ్ళీ వస్తుంది, రేపు మళ్ళీ చాలు చేసే పరిస్థితి మేము ఉన్నది. మా దగ్గర అదంతా డిమాండ్ దగ్గర సప్లై చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంది. ఉన్నది. సో ఇక్కడ వాహనదారులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడకూడదు కూడా. పెట్రోల్ డీజిల్ రెండు ఉన్నాయండి? రెండు ఉన్నాయి, రెండు సరిపోతాయి మన దగ్గర. సో ఎందుకు మరి ఆడ ప్రభుత్వం అయితే చెప్తానే ఉంది కావాల్సినంత స్టాక్ ఉందని చెప్పేసి, వీళ్ళంతా ఎందుకు ఇట్లా ఉంటున్నట్లేదు? అక్కడ మాకు ఏంటంటే ఇది వరకు ఉద్ధరించేది 1,00,000 రూపాయలు తక్కువ ఉన్నా కానీ మాకు పంపించేది. ఇప్పుడు ఏంది 100 రూపాయలు ఉంటే కూడా లోడు పంపట్లేదు. దాని గురించి కొన్ని బంకులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది మాత్రం ఇబ్బంది. కేవలం క్రెడిట్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. క్రెడిట్ లేని వాళ్ళకు సవ్యంగానే నడుస్తుంది. అయిన కారణం అది, కొన్ని బంకులు బంద్ పడడానికి కారణం అదే. అంతే. పూర్తిగా నగదు చెల్లిస్తే పెట్రోల్ వస్తుంది. నగదు నెట్ పైసలు పెట్టాలి, తీసుకోవాలి. ముందేమో మాకు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా తక్కువ ఉన్నా కానీ లోడు పంపేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే ఈ యుద్ధం ఇట్లే కొనసాగితే, ఈ సంక్షేమం ఇట్లా కొనసాగితే కూడా 60 రోజులకు 70 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత కూడా అట్లే కొనసాగితే ఎట్లా ఉండబోతుందని మీ అంచనా? ఇప్పుడు పెట్రోల్ బంక్ యజమానిగా కాకుండా భారతదేశ పౌరుడిగా చెప్పండి, ఇది ఎట్లా ఎన్ని రోజులు ఉండేవారు? అప్పుడు మాత్రం మనం చెప్పేది ఏంటంటే ఈ బంకులు నిర్వహించడం కూడా చాలా కష్టమవుతుంది ఇంకా 60 రోజుల తర్వాత. ఎందుకంటే స్టాక్ లేని మేము కూడా ఏం చేయలేము కాబట్టి అది దాని పరిస్థితులను తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసు వారు ఏమన్నా అవసరం పడతారా? ఇట్లే కొనసాగితే ఏమన్నా అవసరం పడుతుంది కానీ మేము పిలవట్లేదు ఇప్పటి వరకు అయితే. ఇద్దరు అరుస్తున్నాడు, గొడవ చేస్తున్నట్టు అరుస్తారు కొందరు. అరిసి చేసేసరికి ఇక్కడ గొడవ అవుతుంది చూడొచ్చు మనము ఒకసారి. అక్కడ గొడవ అవుతుంది. సో యజమానులతో గొడవ అవుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు మనం. అక్కడ ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే ఇవి చాలా ఉద్రిక్తతలు కూడా తావు చేసే అవకాశం అయితే కనబడుతుంది. పేరు